బ్రహ్మాండస్య పారే భువనస్య మధ్యే 12వ మహాకూటాలు ఫిబ్రవరి 19, 21, 22 గురు శుక్ర శని ఆది మీ అందరి జీవితాల్లో డేట్స్ రిలీజ్ ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క అనుగ్రహం దేవుని కృప మీ అందరికీ, మీ కుటుంబాల్లో, మీ బిడ్డలకి, పాపలకి అందరికీ కూడా ఉండాలని చెప్పి మరి ఎంతో ఆయన నిత్యం కాళమరాజు గారు వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆత్మీయతను భక్తిలో ప్రోత్సహించబడుతూ కూడా ఇదే రకంగా కొనసాగాలని చెప్పి మీరు నేను నుంచి ప్రార్థన చేయండి. అప్పటికి ప్రార్థిస్తూ ఆయనకు మరింత శక్తిని, యుక్తిని ఇచ్చి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి తోడుగా ఉండాలని చెప్పి, నీడగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాలమే లేనివాడు కాలము చేరే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మీ అందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, శాంతి సమాధానాలు కలగాలని, యువతకు మంచి దారి ఆ యేసుక్రీస్తు చూపించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని చేసినా కూడా శాలమన్న పెరుగుతూనే ఉంటాడు. మీ అందరికీ మరీ ముఖ్యంగా శాలమన్నకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాగతమని వెలిగే తార సందడి చేసే, మనకు జన్మనిచ్చిన నానన్న రోజుల్లో కొన్ని గంటలు మనల్ని మర్చిపోవచ్చు, కానీ మన ఆత్మకు తండ్రి అయినటువంటి ఈయన మాత్రం క్షణము కూడా మనల్ని మరచిపోడు. అందుకేనైనా భౌతికంగా తండ్రిని కోల్పోయిన వారందరికీ చెప్తున్నాను, నేను కూడా తండ్రిని కోల్పోయాను, బాధపడకండి. అంతకంటే శ్రేష్ఠుడు, ఆయనకి మనకి ఇద్దరికి దిక్కైన వాడు. మీ నాన్న కూడా ఆయన నాన్నని పిలుస్తాడు, మనం కూడా ఆయన నాన్నని పిలుస్తాం. ఆయన నిత్యుడగు తండ్రి ఎనీ టైం మనకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్యను బట్టి అంతకంటే భరోసా ఉంది, అంతకంటే ఆదరణ ఉంది, అంతకంటే ప్రశాంతత ఉంది, అంతకంటే ధైర్యం ఉంది, అంతకంటే గద్దింపు ఉంది, అంతకంటే ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే యేసు ఉన్నాడు కనుక. యేసు ఉన్నాడు. రాజుగా ఉన్నవాడు దాసుడు ఆయే.